మన్మోహన్ సింగ్ అనేట ఆయన పెద్ద ఆర్థికవేత్త ఆయన వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ గా ఉండి ప్రపంచంలోనే ఒక ఎకనామిస్ట్ గా ఉంటే పివి నరసింహారావు గారు పిలిచి మీరు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండండి అని చెప్పి ఫస్ట్ సలహాదారుడు ఉన్నాడు. ఆ తర్వాత డైరెక్ట్ ఆయన రాజకీయాలతో సంబంధం లేదు. ఆర్థిక శాఖ మంత్రి చేయడం వల్ల ఆ రోజు భారతదేశం మొత్తం అప్పుల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటే ఒక ఆర్థికవేత్త ఆర్థిక శాఖ మంత్రికి ఉండడం వల్ల ఇవాళ గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ లో ఇలా మనం వాడుతున్న సెల్ ఫోన్లు కావచ్చు, ఈ టెక్నాలజీ కావచ్చు, అంతా కూడా ఒక ఆర్థికవేత్త ఆర్థిక శాఖ మంత్రికి ఉండడం వల్ల ఇవాళ ప్రపంచంలో సూపర్ పవర్ గా ఎదగడానికి మనం కూడా టాప్ 5 లోకి వచ్చినాం. ప్రతి రంగంలో ఆ రోజు రాజ్యాంగం రాసినప్పుడు అంబేద్కర్ గారు రాసిర్రు, అయిపోయింది. మనం ఎందుకు రీడిఫైన్ చేయొద్దు? అందరికీ అర్హత కావాలి. కార్ డ్రైవర్ కావాలంటే లైసెన్స్ ఉండాలి, కారుకి గేర్ ఉంటుంది, క్లచ్ ఉంటుంది, టైర్లు ఉంటాయి. కారు నడపడానికే కారు కరెక్ట్గా ఉండాలి, కారు డ్రైవర్ కరెక్ట్గా ఉండాలి, వాడు నైపుణ్యం అయి ఉండాలి. కారు డ్రైవర్ నడపడానికి ఇన్ని అర్హతలు ఉన్నప్పుడు ఒక ఆఫీసులో అటెండర్ పోస్ట్కి 10th క్లాసో ఇంటర్మీడియటో పెడుతున్నాం. గుమస్తా ఉద్యోగానికి కూడా ఇంత పోటీ పరీక్ష ఉంది, ఇంత అర్హత ఉంది, ప్రతిభ ఉంది, నైపుణ్యం ఉంది. ఓకే, ఏ పనికైనా. అంటే రాజకీయ నాయకుడు కావడానికి కూడా మన ఇంట్లో అర్హత కావాలా? మన ఇంట్లో టాయిలెట్లు క్లీన్ చేసేటోడికి కూడా అది కూడా ఒక ప్రొఫెషనలిజం. ఆయన కూడా ఏ కెమికల్ తెచ్చుకోవాలి, ఎట్లా కడగాలి, యాసిడ్ పోయాలా, యాసిడ్ పోస్తే బండలు పాడైతాయా, ఏ కెమికల్ పోయాలి, అది కూడా వృత్తి. అది అందరికన్నా గౌరవించే వృత్తి, అది డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఆ పని మనం చేయం, కానీ తక్కువ అట్లాంటి వాళ్ళకు కూడా నైపుణ్యం ఉండాలి. అక్కడ ఎవడు పడితే వాడు టాయిలెట్లు కడగలేదు. దానికి నైపుణ్యం ఉండాలి, ఎక్స్పర్టైజ్ ఉండాలి, అనుభవం ఉండాలి. అది ఒక స్కిల్లే కదా. అక్కడ కూడా మనం నైపుణ్యము, అర్హత చూసినప్పుడు ఏ పనికిరాని బేకారుగాడైనా దేశాన్ని నడపచ్చు, రాష్ట్రాన్ని నడపచ్చా? అంటే ఏ అర్హత లేనోడు కారు నడపడానికి డ్రైవర్కి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, డ్రైవింగ్ ఎక్స్పర్ట్ అయి ఉండాలి, వాడు తాగి ఉండకూడదు, సోయిలో ఉండాలి, మానసిక ఎటువంటి దేనిలో పనికిరాని బేకారు నా కొడుకులంతా మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రధానమంత్రులు కావచ్చా? ఎక్కడ రాజ్యం ఇది? ఎక్కడికి పోతున్నాం మనం ఇంకా 79 సంవత్సరాల తర్వాత? అంటే మనం మార్చుకోవద్దా?